కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో కుర్చీ కూడా సరిపోని ప్లేస్ లో ఎలాగోలా ఇరిగించి 3 గంటలు 4 గంటలు స్ట్రీమింగ్ చేసేవాడిని. పైన అలా చూసి ఆకాశంలో చూసి ఇలా కళ్ళజోడు తీసి ఇలా ఇస్తారని మన స్టిల్ అక్కడ ఒకటి మనకు కనబడింది. ఒకటి డబ్బులు ఎంత ఉన్నాయి పరిగెట్టుకుంటుంది, ఇలా ఎగిరి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట స్పీడ్ గా రెస్టారెంట్ వరకు. ఇంట్లో కూర సరిగ్గా మటన్ పీస్ చూడండి. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో ఏంటంటే మీకు మా ఊరిని మొత్తం అంతా కాకుండా కొంచెం చూపించాలనుకుంటున్నాను. దాంతో పాటు అసలు మనం స్థానంలో ఎక్కడి నుంచి మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు స్టార్టింగ్ లో అసలు ఎక్కడ మొదలు పెట్టాం, అసలు ఎక్కడ ఎలా చేసాం అనేది. నెక్స్ట్ మన ఫస్ట్ షార్ట్ ఫుడ్ వీడియో షార్ట్ ఎక్కడ తీసాం, ఏ బండి దగ్గర తీసాం, అలాగే సెకండ్ది కూడా ఎక్కడ తీసాం, ఏ షాప్ దగ్గర తీసాం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నావు కదా, నోటిఫికేషన్ వస్తుంది కదా. ఈ రోజు మంది 33-34 రోజు అనుకుంటా డైలీ వ్లాగింగ్. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. పద వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మాయా, కరెక్ట్ గా కనిపిస్తుంది చూసారా, ఇదే ప్లేస్ లో నేను చూపిస్తాను. ఇదిగోండి కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో కుర్చీ కూడా సరిపోని ప్లేస్ లో ఎలాగోలా ఇరిగించి ఈ మంచాన్ని కొంచెం అటు జరిపి అక్కడ కుర్చీ సెట్ చేసుకుని అప్పుడు ఇదంతా గ్రీన్ స్క్రీన్ ఉండేది అనమాట. మనకి వాటర్ ఏదో లీక్ అవుతున్నట్టున్నాయి, మొత్తం ఇదంతా పోయింది. అప్పుడు ఇలా ఉండేది కాదు, మొత్తం ఇదంతా గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని గ్రీన్ క్లాత్ కట్టేసి ఇక్కడ చైర్ వేసుకుని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని కష్టపడి అలాగలా ఇక్కడ లైట్లు పెట్టుకుని ఇక్కడ ఒక లైట్ ఇక్కడ ఒక లైట్ వెబ్ క్యామ్ పెట్టుకుని ఆ కుర్చీలో కూర్చుని 3 గంటలు 4 గంటలు స్ట్రీమింగ్ చేసేవాడిని. అసలు ఎలా చేసేవాడిని అసలు తలుచుకుంటుంటే అసలు ముడ్డి వాసిపోయేది. పిల్లో ఒకటి ఒళ్ళో వేసుకుని మావాడు పక్కనే మావాడు కూడా అప్పుడు పబ్జీ స్ట్రీమ్ చేసేవాడిని అనమాట. పబ్జీ గేమ్ ఆడుకునేవాడిని. ఇక్కడేమి ఏసీ ఉండేది, ఆ గదిలో ఏసీ ఉండదు అనమాట. నాకు స్ట్రీమింగ్ సెటప్ కి ఏసీ ఉంటేనే బాగా అది ల్యాగ్ అవ్వకుండా వస్తుందని చెప్పి ఏసీ వేసుకున్నాను. పాపం మా వాడి గదిలో ఏసీ ఉండేది కాదు, ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆడేవాడు. ఇక్కడ పక్కన ఆడుకుంటే మైక్లోకి ఇద్దరు వాయిస్ వచ్చేది అనమాట, అందుకని ఈ గదిలో ఉండేవాడు కాదు. అప్పట్లో మన వాచింగ్ ఎంత వచ్చేది తెలుసా, మతిపోద్దు మీకు, 4-5 4-5 అనుకుంటారేమో. ఆగండి, ఇక్కడ మా నాన్న మా అమ్మ ఉండేది, వాళ్ళిద్దరు ఫోన్లో 2 వ్యూస్, నా దగ్గర ఇంకో ఫోన్ ఉండేది, అందులో 3వ వ్యూ, నాకు తెలిసి ఇంకో 2 సబ్స్క్రైబర్లు ఎవరో చూసేవాళ్ళు. అలాగా 4 నుంచి 5 వ్యూస్ వచ్చాయి మనకి. 4 months 5 months వరకు అలాగే వచ్చినాయి. అయినా సరే ఇక్కడ టీ షర్ట్ మీద రాసింది చూసారా, హోప్, అదొక్కటి మైండ్ లో పెట్టుకుని అలా కంటిన్యూ చేసాం. తర్వాత ఒక రోజు టోర్నమెంట్లని అవన్నీ ఇవన్నీ పెట్టి కష్టపడితే 6 నెలలకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. తర్వాత ఏం చేశానంటే వెంటనే నెక్స్ట్ డే ఏం చేశాను ఇప్పుడు నేను చూపిస్తా. మీకు మన లస్సీ వీడియో గుర్తుందమ్మా, ఆ లస్సీ వీడియోలో మనకి బండి పెట్రోల్ అయిపోద్ది. అక్కడ పెట్రోల్ అయిపోద్ది అనమాట. అది ఊపుకుంటూ ఆ బండిని స్టార్ట్ అవుద్దు, అది ఆగిపోతుంది అన్నట్టు తీసుకుని వచ్చి ఇక్కడ ఆపేస్తాను. బండిని ఆపేసి ట్యాంక్ ఊపుతా. ఇందుకీ కామెడీ ఏంటంటే ఆ బండిలో ఫుల్ ట్యాంక్ ఉందన్నమాట. ఫస్ట్ షాట్ లో కనబడిపోయింది పెట్రోల్. అది అలీగడ్ బండి, బుల్లెట్. మనకు బుల్లెట్ అంత సీన్ లేదు. తర్వాత ఎలాగో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళరా, బండిలో పెట్రోల్ అయిపోయింది. సరిగ్గా నేనేం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. ఇక్కడ ఆపి కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆపి తొయ్యలేక దాని తన్ని పైన అలా చూసి ఆకాశంలో చూసి ఇలా కళ్ళజోడు తీసి ఇలా ఇస్తారని మన స్టిల్ అక్కడ ఒకటి మనకు కనబడింది. ఒకటి అక్కడికి వెళ్తాం, పదండి చూపిస్తాను. బండి వేసుకుని ఇక్కడికి వచ్చాను మా, ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఇక్కడ ఆపేశాను. కామెడీ ఏంటంటే ఈ బండి ఆపోజిట్ లోనే పెట్రోల్ బంక్ ఉంటుంది. కామెంట్లు చాలా ఉంటాయి మా, దాని ముందే పెట్రోల్ బంక్ ఉంటుంది కదా అని. ఇదిగోండి ఇప్పుడు పెద్ద మనిషిని చూపిస్తాను. ఈ పెద్ద మనిషి బండి దగ్గర మనం ఫస్ట్ ఫుడ్ వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఇదిగోండి ఆ సార్ గారు, ఈయన నాకు వరుసకి చిన్నానవుతారు. ఈయన దగ్గరే నేను ఫస్ట్ వీడియో చేశాను. అప్పుడు లస్సీ బండి, ఇప్పుడు సీజన్ మారింది. ప్రస్తుతానికి మాది బత్తాకాయ బండి. డబ్బులు ఎంత ఉన్నాయి ఇలాగే అంటాడు. తర్వాత ఎక్స్ట్రా 100 రూపాయలు చేస్తే 2000 ఉన్నాయని చెప్తాడు. ఎందుకు లే కానీ ముందు గురించి అప్పుడు నేనేం తీసుకోలేదు. ఇక్కడే అప్పుడు లస్సీ బండి చేశాను అనమాట. అవి మా ఆకువీడికి ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా మా చిన్నాన్న దగ్గర లస్సీ కానీ బత్తాకాయ రసం గారి తాగి వెళ్ళరు. ఏం చేస్తున్నాం, ఇదిగోండి ప్రస్తుతానికి అయితే బత్తాకాయ రెడీ అవుతుంది. 2 చేసాను మాకు. ఇప్పటికి వచ్చి ఎవరన్నా అడుగుతారా, టైగర్ మా ఇక్కడే వీడియో తీసుకురా అడుగుతారా? ఇప్పుడు అంటే రంగు మెరిసిపోయింది కానీ మా చిన్నానికి అప్పట్లో అక్కడ హై స్కూల్ దగ్గర రసన బండి పెట్టాడంటే అసలు ఆంటీలు అలా లైన్ లో నిలబడి తాగేవారు. అలా ఉండేది. వాటర్ ఏమేడు ఫ్రెష్ అలా అందులోకి వెళ్తుంది.
అందులో ఒక రసం వస్తుంది, ఐస్ కావాలంటే ఐస్ వేస్తాడు. మా చిన్న బండి యాక్వీడ్ ఇండియన్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ ఎస్బీఐ ఆపోజిట్ లో పెడతాను అనమాట. ఒక ఆదివారం తప్ప అన్ని రోజులు ఉంటుంది, వచ్చి టేస్ట్ చేయండి. ఇక్కడే మన ఫస్ట్ లస్సీ వీడియో, ఫస్ట్ ఫుడ్ షార్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడే. స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఒకరోజు బత్తాయి బండి ఓనర్ నీ వల్ల అవ్వట్లేదురా, అడిగి నేర్పించు. బత్తాయి బండి కదా అని తక్కువ మంచి చేస్తున్నారేమో. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు ఆయన. కానీ ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తాగినా డబ్బులు తీసుకోడు ఇచ్చినా సరే. కాకపోతే దొబ్బేస్తానులే సైలెంట్ గా నా జోబులో నుంచి. ఆ డబ్బులన్నీ లెక్కేసుకుంటే అట్లకి ఇట్లకి క్యాలిక్యులేషన్ సమానంగా ఉంటుంది. ఇంకా నాకే బాకీ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సంపాదిస్తారు మాయా, ఏమనుకుంటున్నావు? ఇదే మా ఊరు మెయిన్ రోడ్డు. నువ్వు ఎంత స్నానం చేయి, రోడ్డు ఎక్కితే మళ్ళీ దుమ్మడిపోద్ది. మా ఆకివీళ్ళలో సగం మందికి బట్టతల్లే ఉంటాయి. ఎందుకురా మాయా అంటే, ఇదిగోండి ఈ దుమ్ము జుట్టులోకి వెళ్ళిపోయి జుట్టు అంతా సంకనాగిపోద్ది. మనకు కూడా వచ్చేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు బట్టతలు పక్క జాగ్రత్తగా ఉండకపోతే. ఈ బండి కనిపిస్తుందా? అనాస్ కోల్కతా ఫుడ్ సెంటర్. ఇక్కడ మన సెకండ్ వీడియో జరిగింది అనమాట. కార్తికేయ జూనియర్ ఆపోజిట్ లో ఉంటుంది మాయా. ఇక్కడ పక్కన పెడతాను చూడండి వీడియో. అప్పుడు ఇలాగే బండి మీద వచ్చి మసాలా వాసన వస్తుందని చెప్పి ఆగిపోతాను. ఆవిడ డైలాగ్ అంటాడు అనమాట మా వాడు, ముస్లిమ్స్ హోటల్లో మసాలా వాసన కాకపోతే మామిడికాయల వాసన వస్తుంది ఏంట్రా అని చెప్పేసి అవన్నీ గుర్తొస్తుంటే ఏదో అదో రకమైన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ వీడియో ఇక్కడ తీసాం అనమాట. మాయా మాది పశ్చిమ గోదావరి జిల్లా అని మీ అందరూ తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక్క అడుగులో కృష్ణా జిల్లాకి వెళ్ళిపోతాను. చూడండి ఇదిగోండి, ఇప్పుడు నేను కృష్ణా జిల్లాలో ఉన్నాను అనమాట. మా ఆకివీడు పశ్చిమ గోదావరి జిల్లాకి బోర్డర్ అనమాట. మా ఆకివీడు దాటితే ఇది ఆకివీడు. ఈ బ్రిడ్జ్ ఎక్కామంటే అక్కడ బోర్డు ఉండదు అనమాట ఎదుర. ఇది దాటామంటే ఇదంతా కృష్ణా జిల్లా. మా మధ్యలో ఉప్పుటేరు ఉంటుంది అనమాట. ఇది ఆ పక్కనేమో ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఉప్పుటేరు వచ్చామంటే మా ఊరు వచ్చేసినట్టు ఫిక్స్ అయిపోతాం మేము. ఉప్పుటేరు అని ఎందుకు పేరు వచ్చిందంటే నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి. ఇదంతా వెళ్ళిపోయి ఎక్కడ పేరుపాలెం బందర్ బీచ్ లోనే కలుస్తుంది అనమాట. బండి పక్కన పెట్టు, లారీలో వస్తుంది. అది ఈ బ్రిడ్జ్ దాటామంటే కృష్ణా జిల్లా, అటుపక్క వెళ్ళిపోతే వెస్ట్ గోదావరి జిల్లా. పక్కన ఉంటాయి, అన్ని మిక్స్ ఉంటాయి, మనతో మామూలుగా ఉండదు. ఇదిగోండి మా ఇది మా కాలనీ, మా రోడ్డు. ఒక వీడియోలో ఉంటది అనమాట. పైనుంచి ఆడు కీస్ ఇసురుతాడు, కీస్ అడిగితే ఎప్పుడు. అందుకని నేను పరిగెట్టుకుంటూ వెళ్తాను. ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ మూలో చెట్టు ఉంటది. ఇదిగోండి ఈ చెట్టునే అక్కడి నుంచి అలా పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలా ఎగిరి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట స్పీడ్ గా రెస్టారెంట్ వరకు. ఇంట్లో కూర సరిగ్గా వండలేదని చెప్పేసి. అసలు అప్పట్లో ఐడియాలు ఎలా వచ్చాయో మరి. అమ్మా ఇంటికి వచ్చామయ్యా, బయట ఎండ మామూలుగా లేదు. తోలు తీరిపోయింది, ఆకలేసేస్తుంది. ఈ రోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కూర, కోడిగుడ్లు. ఎప్పుడు చికెన్ మటనే కాదు, నేను ఇలాగ వెజ్ కూడా తింటూ ఉంటాను అప్పుడప్పుడు. తెలుసా మీకు పిల్లలు? రే టైగర్ మా ఎప్పుడు అలాగే తింటాడు, నేను అలాగే తింటాను అనమాకండి. నేను వెజ్ కూడా తింటా. అదిరిపోయింది. మయా తినేసి ఫుల్గా పడుకుని పోయాను. ఇప్పుడే నిద్ర లేసా. ఇప్పుడు ఈరోజు మనం హైదరాబాద్ వెళ్ళిపోయి, ఈరోజు నేను మా అమ్మ మా తమ్ముడు నాన్న నలుగురం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నలుగురం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్, ఫస్ట్ టైము. దానికన్నా ముందు ఇక్కడ ఎస్కేఎం బిర్యానీ అని చాలా ఫేమస్ మాయా. అది తినేసి ట్రైన్ ఎక్కేద్దాం. వెళ్ళి తెస్తాను ఎస్కేఎం బిర్యానీని. ఇదే ఎస్కేఎం బిర్యానీ మాయా. పెరుగు చట్నీ, 2 కట్టా ప్యాకెట్లు ఇచ్చారు, కొద్దిగా ఉంది. ప్లేట్ లో కొట్టించుకుందాం. ఇలా ఈ ప్యాకెట్ 350 రూపాయలు తీసుకున్నారు. మటన్ బిర్యానీ ఇది. లోపల ఇలా ఉంది, కొట్టించుకుందాం. కాలిపోతుంది బాబోయ్. ఇది అదే మసాలాలన్నీ మిక్స్ అయిపోయి వచ్చే టైప్ బిర్యానీ. సెపరేట్ మసాలాలే ఉండవు. మటన్ పీస్ చూడండి. రైస్ కూడా ఎప్పుడు ఇదే స్మెల్ వస్తుంది మాయ. ఏ రోజు తెచ్చుకుని ఇదే స్మెల్ వస్తుంది. రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూస్తున్నా. ఫుల్ ఫ్లేవర్లు, నోట్లో బ్లాస్ట్, మామూలు బ్లాస్ట్ కాదు ఫ్లేవర్లతో. ఆకువీడు వస్తాయి. ఈ బిర్యానీ ట్రై చేయండి. స్టేషన్ రోడ్లది. గిట్టింగ్లు ఏముండవు, ఓన్లీ పార్సల్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా బిర్యానీ. మా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. కరెక్ట్ గా 1 గంటలో మన ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి 5 నిమిషాలు పక్కనే స్టేషన్ పక్కనే మా ఇల్లు. రేపు లాగా వచ్చి హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది మాయా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు ఉంటాను మరి. జై హింద్.